నా పేరు శ్రీను, మాది మాదేపూర్ గ్రామం, బల్మూరు మండలం, నార్కల్ జిల్లా. ఈరోజు మూడో విడత భాగంలో ఈరోజు మా గ్రామంలో పోలింగ్ నిర్వహించడం జరిగింది. అయితే ఇందులో మా గ్రామంలో 8 వార్డులు ఉన్నాయి. 8 వార్డులకు సంబంధించి మా ప్రైమరీ స్కూల్లో పోలింగ్ స్టేషన్ చేశారు. అయితే 8 వార్డులు ఉండడం వల్ల బయట టెంట్ వేసి అందులో క్యాబిన్ పెట్టేసి ఓట్లు నిర్వహించారు. అయితే బయట టెంట్ వేయడానికి ముఖ్య కారణం ఏంటంటే రూమ్స్ కేవలం 2 ఉన్నాయి. ప్రైమరీ స్కూల్ కాబట్టి 2 ఉన్నాయి. స్ట్రెంత్ కూడా చాలా తక్కువ ఉంది. ఇంకోటి ప్లేస్ కూడా పెద్ద లేకపోవడం వల్ల వరండాలో కానీ బయట టెండర్ వేసి దాని ద్వారా పోలింగ్ నిర్వహించడం జరిగింది. దీనికి గల ముఖ్య కారణం వాతావరణం, అంటే పరిసరాలు విశాలంగా లేకపోవడం వల్ల అలా నిర్వహించారని ఎన్నికలు వచ్చిన సిబ్బంది. అయితే ఈ యొక్క టెంట్లో వేసి సైడ్ వాల్ కట్టేసి అందులో ఏర్పాటు చేయడం అనేది ఈ కాలంలో కూడా మనం ఉన్న 25లో కూడా కొంచెం మన అభివృద్ధికి వెనుకలో ఉన్నామని అనుకోవాలి. అదే స్కూల్ పెద్ద ఉండి రూమ్స్ ఉంటే అందులో సఫలంగా జరుగుతుండేది ఎన్నికలు. నా పేరు వెంకటేష్, మాది మహాదేవ్పూర్ విలేజ్, బల్మూరు మండల్, నాగర్ కర్నూలు డిస్టిక్. ఈరోజు మా ఊళ్ళో సర్పంచ్ పోలింగ్ జరుగుతున్నది. ఈరోజు కావున దీనికోసం గవర్నమెంట్ స్కూల్లో పోలింగ్ జరుగుతున్నది. స్కూల్లో ఎటువంటి పోలింగ్ అంటే రూమ్స్ లేక మొత్తం గుడారాలు వేసి మొత్తం టెంటులు వేసి వంటగదిలో పోలింగ్ జరుపుతున్నారు. అదేవిధంగా స్కూల్కు కాంపౌండ్ కానీ పిల్లలకు వాటర్ కానీ సరిగా లేవు. అదే వీధి కుక్కల వల్ల కూడా పిల్లలు కొంచెం బాత్రూమ్స్ నీట్నెస్ ఏం లేదు. దానివల్ల ఇది మా తల్లిదండ్రులకి ముఖ్యమైన కారణం ఏంటంటే మెయిన్ రూమ్స్ లేవు. అది ఎప్పుడో ఉన్నాయి 2 రూమ్లు, అందులో బూతులు ఊర్లో 8 వార్డులు, దానికి వాడుకో రూమ్ లేక అవి కూడా రూమ్లు ఒక్కొక్క టెంట్ వేసడం జరిగింది. టెంట్లు వేసి గుడారాలు వేసి అందులో ఏజెంట్లకు నిలబెట్టి ఓట్లు వేయడం జరిగింది. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.